హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. అదిగో ఇదిగో అనుకుంటూ నెమ్మదిగా యుద్ధ ప్రభావం అయితే మన మీద కూడా పడబోతోంది. నెమ్మదిగా మనకు కూడా ఆ ప్రభావం అయితే కనిపిస్తుంది. ఇక గ్యాస్ సిలిండర్లపై, వంట గ్యాస్ సిలిండర్లపై అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టారు. బుకింగ్కి సంబంధించి కూడా రూల్స్ మారబోతున్నాయి. సో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో అక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కమర్షియల్ సిలిండర్లు అయితే ఆపుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే గ్యాస్ సిలిండర్ సంబంధించి ముందుగా ఎవరికి ఇస్తారు ఏంటి, ఒకవేళ బుక్ చేసుకోవాలంటే తిరిగి ఎన్ని రోజులకు బుక్ చేసుకోవచ్చు, ఈ రూల్స్ కొన్ని మారబోతున్నాయి. వివరాలు కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియో తప్పకుండా లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఏ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వంట గ్యాస్పై యుద్ధ ప్రభావం, సరఫరాపై రిఫైనరీలకు కేంద్రం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇరాన్ యుద్ధం వల్ల వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు, సిలిండర్ బుకింగ్ కూడా గడువు అయితే కనుక మారబోతోంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వంట గ్యాస్ బుకింగ్స్ పైన కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఎల్పీజీ సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీని ఆదేశించింది. ఇంకా దేశీయ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలంటూ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. అమెరికా కూడా ఇరాన్పై దాడులు చేస్తుండగా ఇక ఈ యుద్ధ ప్రభావంతో చమురు, సహజ వాయువు సరఫరాలో కొరత తలెత్తనుందనే భయాన్ని నెలకొన్నాయి. మనం దిగుమతి చేసుకునే వంట గ్యాస్లో 85% పైగా మిడిల్ ఈస్ట్ నుంచే కావడంతో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ లభ్యతను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్ను ఉపయోగిస్తోంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పారిశ్రామిక అవసరాలకు కాకుండా గృహ వినియోగదారులకే వంట గ్యాస్ సరఫరా అనేది తొలి ప్రాధాన్యంగా ఉండాలని చెప్పేసి చమురు సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. అంటే ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్గా చాలామంది వాడుతూ ఉంటారు. అలా కాకుండా ముందు ఇళ్లలో ఉన్న వారికే ముందుగా ఈ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి అని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఇతర ఎగుమతులకు కాకుండా దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి సూచించింది. ఇంకా ఎల్పీజీ ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి మాత్రమే విక్రయించాలంటూ తన ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది. ఇక అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కనుక మీరు బుక్ చేసుకోవాలంటే కనీస గడువు అయితే మారబోతోంది. ఎల్పీజీ సరఫరా ఈ ప్రభావ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగాయి. అంతకు ముందు మాదిరిగా తక్కువ రోజుల వ్యవధి కాకుండా, ఇంతకుముందు గ్యాస్ అయిపోతే వెంటనే బుక్ చేసుకుంటే వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు. బుకింగ్ మధ్యలో కనీస గడువును ఈ బుధవారం నుంచే చమురు సంస్థలు అనధికారికంగా అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ వచ్చేసింది ఈ రూల్స్. డబుల్ సిలిండర్ ఉన్నవారికి గడువు 30 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 21 రోజులుగా నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఒకవేళ మీరు గ్యాస్ బుక్ చేసుకుని గ్యాస్ వచ్చిన తర్వాత మీకు సింగిల్ సిలిండర్ ఉంటే మీకు గ్యాస్ ఇంటికి వచ్చిన తర్వాత 21 రోజుల తర్వాత బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డబుల్ సిలిండర్ ఉంటే మీకు గ్యాస్ వచ్చిన 30 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యుద్ధ ప్రభావంతో కొరత ఏర్పడుతుందని కొద్ది రోజులుగా గ్యాస్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చమురు సంస్థలు తాత్కాలికంగా గ్యాస్ బుకింగ్కి సంబంధించి ఎలా పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా అయితే ఆపేశారు. ఎక్కడే అంటే అది ఇంట్లలో కాదు, కమర్షియల్ సిలిండర్లు. రేపటి నుంచి గ్యాస్ సిలిండర్ బంద్ షాక్ ఇచ్చిన ప్రభుత్వం ఆధ్యాత్మిక రాజధానిని ఇప్పుడు ఈ ప్రభావం సృష్టిస్తుంది. మన తిరుపతి ఏదైతే ఉందో, తిరుపతి నగర వ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా. అక్కడ హోటల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటకులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ 19.5 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రకటించాయి. తిరుపతి ఆర్థిక వ్యవస్థ అంతా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులపైనే ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్న టీ కొట్టు నుండి భారీ హోటల్ వరకు సుమారు 3,000కు పైగా ఇక్కడ హోటల్స్ కానీ తినుబండారాల కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ నెలకు సగటున 40,000 కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో వేలాదిగా తరలి వచ్చే భక్తులకు కనీసం అల్పాహారం, భోజనం అందించడం హోటల్ యజమానులకు కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ నిండుకోవడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు. మెయిన్ ఉండాల్సిందే గ్యాస్ కాబట్టి ఇంకా మిగతాది ఏమున్నా మేనేజ్ చేయొచ్చు. గ్యాస్ లేకపోతే ఇంక చేయడానికే ఉండదు. ఇక యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఇళ్లలో ఉండేటువంటి గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా చూడాలనే కంపెనీల ప్రాధాన్యత. ఇందుకోసం కమర్షియల్ కోటాపై వేటు వేయక తప్పలేదని ప్రతినిధులు అయితే వివరిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల భక్తులకు ఆహార పదార్థాల ధరలు పెరగడమే కాకుండా తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్త తెలియగానే తిరుపతిలోని 15కు పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకుల రద్దీ పెరిగింది. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడానికి తెల్లవారుజాము నుండే క్యూ కడుతున్నారు.
ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టడంతో ప్రభుత్వ ఆ ప్రత్యామ్నాయ మార్గాలు లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాని పునరుద్ధరించాలంటూ స్థానికులు కోరుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అయితే ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది. ముందుగా ఇళ్లలో వాళ్ళకే ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. బుకింగ్ కూడా డేట్ అయితే మారుతోంది, ఇంతకు ముందులా లేదు. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.